మీలో ఉండి రకరకాల పాపాలు బ్రతికిన వాళ్ళు చేతులు ఎత్తండి నాయన. ప్రభు నెరక్క ముందు ఎట్లా పడితే అట్లా బ్రతికానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా, అన్నా నేను నా జీవితానికి హద్దులు లేకుండా జీవించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను, నా బ్రతుక లాంటిది. ఇంకా 2 రోజుల్లో దేవుడు నన్ను దర్శిస్తాడనగా కూడా మందాగా నేను ఫుల్లుగా. చేతులు ఎత్తండి. అన్న నా జీవితానికి దేవుడు మార్చాడు, లేకపోతే నేను చాలా తేడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాను. కదిలించండి అట్లా. వీళ్ళందరూ సమాజంలో మార్పు చెందని వ్యక్తులుగా ఉంటే సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎన్ని కేసులు అయ్యాయి ఊహించండి. ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడాయి, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి. ఎంతమంది పసిబిడ్డలు అనాథలు అయ్యేవాళ్ళు, ఎంతమంది యవనస్తురాండ్రైన ఆడపిల్లలు విధవరాండ్రు అయ్యేవాళ్ళు. ఇవన్నీ ఆపిందిరా క్రైస్తవ్యం. ఇవన్నీ ఆపింది యేసుక్రీస్తు సువార్త.